మంచు మనోజ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? గుడ్. ఫుల్ ఫన్ ఉంటుంది సెట్స్లో. ఆఫ్ సెట్స్ అయినా ఆన్ సెట్స్ అయినా ఫుల్ ఫన్. చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళ ప్రొడక్షన్లో కూడా. చాలా బాగుంటుంది. ఇట్ వాస్ గుడ్ వర్కింగ్ విత్ హిమ్. ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? మంచు ఫ్యామిలీ. ఒక్కసారి వాళ్ళు దానిలోకి వెళ్తే ఆ ప్రేమ తట్టుకోలేం మనం. వెళ్తాం, మాకు ఇంకా వద్దు చాలు అన్న కూడా వాళ్ళు పంపారు, మనం రాలేం బయటికి. వాళ్ళు ఒక్కసారి వాళ్ళతో వర్క్ చేసినా లేకపోతే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ప్రతి ఒక్క వాళ్ళ ఇంటి ఫంక్షన్కి కానీ ఏ చిన్న సెలబ్రేషన్ అయినా ఇంక్లూడ్ చేసుకొని పిలుస్తారు. అంతే దగ్గరుండి వంటలు చేసి పెట్టి ఇంటికి పిలిచి ప్రతి దానికి ఇన్వైట్ చేస్తారు. చాలా క్లోజ్ అయిపోతారు, చాలా బాగా చూసుకుంటారు. మెయిన్గా ఆడపిల్లలని వాళ్ళందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు. అంటే నా వరకు నేను వాళ్ళతో వర్క్ చేయడం వల్ల నాకు చాలా, నేను బయట స్టార్టింగ్ వర్క్ చేయకముందు ఏదో రాంగ్ ఇవంతా విన్నాను, లైక్ అబౌట్ రెమ్యూనరేషన్స్ కానీ అవన్నీ. వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారు అబ్బా డబ్బులు, ఇంటికి తెచ్చిస్తారు. అగ్రిమెంట్ ఇదంతా కూడా మేనేజర్తో పాటు నాకు ఇంటికి పంపించి అగ్రిమెంట్ సైన్ చేయించి ఇంటికే డబ్బులు ఆన్ టైం వచ్చేటట్టు చూసుకున్నారు. చాలా బాగా చూసుకున్నారు సెట్స్లో కానీ బయట అవుట్డోర్ చేసినప్పుడు కూడా. మా పేరెంట్స్తో కలిసి వెళ్ళాను, అందరినీ చాలా మంచిగా చూసుకున్నారు. సో సన్నీ లియోన్తో స్క్రీన్ స్పేస్ ఉందా మీకు? ఉంది ఉంది ఉంది. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్. అసలు సన్నీ లియోన్తో వర్క్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు తను కూడా, ఆవిడ కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. వాళ్ళు వీళ్ళని ఏం లేకుండా అందరితో చాలా క్లోజ్గా మూవ్ అయ్యి సెట్స్లో అంతా చాలా బాగున్నారు. ఎలా అనిపించింది సన్నీ లియోన్తో? ఏం మాట్లాడో ఫస్ట్? ఏం మాట్లాడే? ఎప్పటి నుంచో మనం వీడియోలు చూస్తూ కూర్చున్న వాళ్ళం. మనం కాదు, మనం అంటే ఆ మీరు మనం అంటే ఏదో అనుకుంటారు. కాదు కాదు, వీడియోస్ అంటే అవి బాలీవుడ్ లో. అదే బాలీవుడ్ వీడియోస్ కానీ అవన్నీ నేను ఎక్కువ చూడలేదు. మీరు చూసినన్ని. నేను కరెంట్ తీగలను ఫస్ట్ టైం చూసేసాను. నేను కూడా అక్కడ సెట్స్ లోనే చూసాను, వినడమే కానీ నేను ఎప్పుడు చూడలే. అదే సో లైవ్ లో చూడడం అసలు డాల్. ఇంకా ఆవిడ నాకు ఒక డాల్ని చూస్తే లేకపోతే పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో నాకు ఆవిడని చూడగానే అలాగే అనిపించింది. ఒక గాజు బొమ్మ అంటారు కదా. ఎందుకు పట్టుకున్నాం అంటే సీన్స్ ఉన్నాయి అక్కడ వర్క్ చేసినప్పుడు కలిసి పిక్చర్స్ క్లిక్ చేసుకుంటాం కదా,